2024 జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారు. ఇలాంటి పవిత్రమైన ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు. జన్మ జన్మల దరిద్రాలు తొలగిపోయి 7 జన్మల పుణ్యం ఫలితాలు మీకు లభిస్తాయి. ఇక తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. కాబట్టి ఇలా తొలి ఏకాదశిని రోజున ఈ రంగు చీరను కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్యం మీకు లభిస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ చీరను కట్టుకోండి. ఇకపోతే తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. నిజానికి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరపకపోవచ్చు, కానీ ఆషాఢ మాసంలో చేసే ప్రతి పూజకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయితే భారతీయులు ఇది గొప్పగా జరుపుకునే పండుగలలో ఈ తొలి ఏకాదశి కూడా ఒకటి. ఈ తొలి ఏకాదశి తమ ప్రాంతాలను బట్టి వారి యొక్క సాంప్రదాయాలను బట్టి చేసుకుంటారు. ఎవరు ఏ విధంగా చేసినా ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు. హిందువులకు ఈ ఏకాదశి తిథి ప్రత్యేకమైనది. కృష్ణ శుక్ల పక్షం ఏకాదశి తిథుల్లో విశ్వాన్ని పొందించే శ్రీహరికి అంకితం చేస్తారు. అంతేకాకుండా కష్టాల నుంచి బయటపడడానికి ఈరోజు ఉపవాసం కూడా చేస్తారు. అలాగే ఏకాదశి వ్రతాన్ని చేయడం ద్వారా పోయిన జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయని మన శాస్త్ర పండితులు చెబుతారు. ఈ తొలి ఏకాదశి 2024లో వచ్చింది. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయాని ఏకాదశి తిథి జూలై 16న రాత్రి 8:34 మొదలై జూలై 17న బుధవారం రాత్రి 9:05 వరకు ఉంటుంది. కాబట్టి మనం 17వ తారీఖున బుధవారం రోజున జరుపుకుంటాం. ఏకాదశి రోజున చేయవలసిన పని ఏంటంటే, తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి విష్ణువు లక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటానని దేవుడు ముందు ప్రతిజ్ఞ చెయ్యాలి. మీరు డబ్బు, ధాన్యాలు, ధనం కావాలని విష్ణువుకు నైవేద్యాలు, తులసి ఆకులను చేర్చాలి. ఏకాదశి రోజున చెయ్యకూడని పనులు: ఏకాదశి రోజున మసాలా ఫుడ్స్ని తినకూడదు. ఈ రోజున స్త్రీలు పెద్దలను అవమానించకూడదు. తులసి మొక్క నుంచి ఆకులను అస్సలు కొయ్యకండి. ఉపవాసం చేసేవారు ఇతరులను గురించి చెడుగా మాట్లాడకండి. కాబట్టి ఇలాంటి తొలి ఏకాదశి పవిత్రమైన రోజున ఇలాంటి పనులు కొన్ని చేయకూడదు. కాబట్టి ఇంత పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పవిత్రంగా చాలా దాన ధర్మాలు కూడా చెయ్యాలి. మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. అన్నిటికంటే దాన ధర్మాలు ముఖ్యం. కాబట్టి మీకు మీ స్తోమత తగ్గట్టు దాన ధర్మాలను చేయండి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీకు సిరి సంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. మీ యొక్క ఆర్థిక కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలు పాటించాలి. అంతేకాదు, కష్టాలు అనేవి మీ దరిదాపుల్లో ఉండవు. ఖచ్చితంగా మనం ఎప్పుడైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఒక శుభప్రదమైన ఆ రంగు దుస్తులు వేసుకోవడం వల్ల అనేది ఆనవాయితీగా వచ్చింది. మనం వేసుకునే రంగు అనేది మన యొక్క గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వల్ల చెడు గ్రహాల యొక్క చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది మనపై వచ్చి అది మన జీవితంలో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే మనం వేసుకున్న రంగు దుస్తులు అనేవి గ్రహాల యొక్క మంచి చెడు అనుకూలత అలాగే ప్రభావాన్ని జీవిత పైన పడటానికి ప్రేరేపిస్తాయి. మనం వేసుకునే రంగు దుస్తులు కూడా గ్రహాల అనుకూలతను పొందాలంటే ఈ రంగు దుస్తులు అనేవి అవి మామూలుగా
రోజుల్లో వేసుకున్న దానికన్నా కొన్ని ప్రత్యేకమైన రోజులలో చెడు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల చెడు ప్రభావం చూపిస్తుంది. అది ఖచ్చితంగా మన జీవితం పైన చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన రోజులలో శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకోవాలని మన పండితులు చెబుతున్నారు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రంగు దుస్తులు వేసుకుంటే చాలు. ఇక మీకు సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. మీకు వద్దన్నా డబ్బు వస్తుంది. మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా మీ దరిదాపుల్లోకి కూడా రావు. అప్పుడు మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీకు సంపద అనేది కూడా రెట్టింపు అవుతుంది. అలాగే తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పసుపు రంగు పూలతో పూజించాలి. విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ప్రీతి. అందులోని ఈ తొలి ఏకాదశి బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి బుధవారం రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఎవరికైతే మంచి పనులు చేస్తారో, సాంప్రదాయపరంగా ఉంటారో, దైవ భక్తితో ఉండి శుభప్రదమైన రంగు దుస్తులను వేసుకొని విష్ణుమూర్తి నామస్మరణం చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారో అలాంటి వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇద్దరి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి రంగు దుస్తులు వేసుకుంటే మహిళలకు చాలా మంచిది. కాబట్టి మహిళలు ఏ రంగు దుస్తులు వేసుకోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే ఆడవారు తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి యొక్క ఇష్టమైన రంగు ఏంటంటే పసుపు రంగు అంటే చాలా ఇష్టం. అలాగే మీ దగ్గర పసుపు లేకపోతే ఎరుపు రంగు దుస్తులైనా ధరించండి. ఇలా ఎవరైతే ఏకాదశి రోజున ఇలా ధరిస్తారో మనం పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. మనం తెలుసో తెలియక చేసిన పాపాలు, దోషాలు కూడా తొలగిపోతాయి. పాపాల నుండి విముక్తి మాత్రం పొందుతారు. కష్టాలు అనేవి తొలగిపోతాయి. మీకు సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. అలాగే విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన రంగులు కాబట్టి వారి ఇద్దరికి ఇష్టమైన రంగులను దుస్తులను వేసుకొని మీరు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ విష్ణుమూర్తి యొక్క పూజించినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకు అదృష్టం, ఐశ్వర్యం మీకు లభిస్తుంది. ఇలాంటి పవిత్రమైన తొలి ఏకాదశిని ఎవరు కూడా మిస్ కాకుండా ఇలాంటి మహిళలు ఖచ్చితంగా ఈ రంగు చీరలను ధరించండి. ఇక మీ భర్త సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంపాదన కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ తొలి ఏకాదశి అంటే పవిత్రమైనది కాబట్టి అందరూ కూడా ఎంతో గొప్పగా చేసుకుంటారు ఈ పండుగను. కాబట్టి ఇలా మనకు ఇంట్లో ఉన్న చీరలలో ఈ రంగు దుస్తులను కట్టుకోండి చాలు. ఇక మీకు సంవత్సరమంతా బాగా కలిసి వస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది.